టెక్నాలజీ మన కళ్ళెదురుగుండా మారిపోతుంది. ఒకప్పుడు ఫోన్ అంటే ఊరు ఏరియాలో మొత్తం ఊరు మొత్తం మీద ఒక ఫోను 2 ఫోన్లు ఉండే దశ. ఆ తర్వాతన ఏరియాకు ఒక ఫోన్ ఉంటే గొప్పగా ఫీల్ అయ్యేటువంటి దశ నుండి ఇప్పుడు ఫోను లేని ఇల్లు ఉండటం గొప్పగా ఫీల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అన్ని సెల్ ఫోన్లు వచ్చినాయి. అదే సందర్భంలో టీవీలంటే ఇదివరకటి రోజుల్లో డిష్లు పెట్టుకుని చూడాలా. ఆ తర్వాతన కేబుల్ కనెక్షన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఇంటర్నెట్లు వచ్చేసి ఇప్పుడు టీవీ ఛానళ్ళని వాటిట్లోనే చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకొక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. అసలు ఇంటర్నెట్ కూడా లేకుండా సిమ్ము ఇంటర్నెట్ రెండూ లేకుండా మొబైల్లోనే టీవీ ప్రసారాలు అయ్యేటటువంటి అంశం. సిమ్ము ఇంటర్నెట్ లేకుండానే మొబైల్లో టీవీ కార్యక్రమాలు ప్రసారం అయ్యే సరికొత్త సాంకేతికను కేంద్ర ప్రభుత్వం త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఢిల్లీలో మంగళవారం జరిగిన బ్రాడ్కాస్టింగ్ సదస్సులో కేంద్ర సమాచార ప్రసారాల శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర ఈ విషయాన్ని వెల్లడించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన డైరెక్ట్ టు మొబైల్ D2M సాంకేతిక ద్వారా వాటిని ప్రసారం చేయబోతున్నట్టు చెప్పారు. ఇందుకోసం 19 నగరాల్లో 470 నుంచి 582 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ సిద్ధం చేసినట్టు చెప్పారు. D2M సాంకేతికతను నిరుడు బెంగళూరు, ఢిల్లీలోని కర్తవ్యపథ్, నోయిడా ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా పరీక్షించాం. భారత్లో 80 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు, 69% మంది వీడియో ఫార్మాట్లో కంటెంట్ వీక్షిస్తున్నారు. దీనివల్ల మొబైల్ నెట్వర్క్పై భారం పెరిగి కంటెంట్ ప్రసారంలో అంతరాయం ఏర్పడుతుంది. కొత్తగా పరిచయం చేయనున్న బ్రాడ్కాస్టింగ్ సాంకేతికతతో వీడియో ప్రసారాలను కోట్ల మంది నిరంతరాయం వీక్షించవచ్చని అపూర్వ చంద్ర చెప్పారు. ఏంటి అసలు ఈ D2M అంటే? ఈ సాంకేతికత దాదాపు FM రేడియో, DTH తరహాలో పనిచేస్తుంది. ఇందులో బ్రాడ్బ్యాండ్, బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ కలిపి టీవీ కార్యక్రమాలు ప్రసారం చేస్తారు. తద్వారా స్మార్ట్ ఫోన్లకు మల్టీమీడియా కంటెంట్ నేరుగా వస్తుంది. D2Mని IIT ఖరగ్పూర్, శాంఖ్య ల్యాబ్స్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ సాంకేతికతతో ప్రసారాలకు అయ్యే ఖర్చు తగ్గడంతో పాటు నెట్వర్క్ సామర్థ్యం పెరుగుతుందని కేంద్రం అంచనా వేస్తుంది. అత్యవసర సమయాల్లో ప్రజలకు ఎమర్జెన్సీ అలర్ట్ పంపేందుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తోంది.